సింగరేణి అప్పుల కుప్ప చేసిన రేవంత్ రోజుకో స్కామ్తో సంస్థ నష్టాల్లోకి 2.5 ఏళ్లలోనే 12,377 కోట్లకు బొగ్గు బకాయిలు. బీఆర్ఎస్ సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి హరీష్. ఇప్పుడు ఇది ఉరుక్కులు పరుగులుగా ఎందుకు మాట్లాడతాను లేదు సార్ సింగరేణి మీద సింగరేణి కార్మికుల మీద సింగరేణి బాధల మీద సింగరేణి అప్పుల మీద సింగరేణి అవినీతి అక్రమాల మీద కవిత గారు 5 రోజుల పాదయాత్ర పెట్టుకున్నారు అక్కడ. ఇక ఈ క్రమంలో కథం మళ్ళా లేచింది, నిద్ర లేచింది. ఇక బీఆర్ఎస్ లేచి సింగరేణి అప్పుల్లో ఉన్నది, సింగరేణిని మేము ముద్దు చేస్తాం ఇప్పుడు అని చెప్తాను. కవిత గారు 5 రోజుల పర్యటన పెట్టుకున్నారు. బాయి బాట అని ప్రోగ్రాం పెట్టుకున్నారు. బాయి బాట అని ప్రోగ్రాం పెట్టుకొని ఆ బాయి బాట ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు ప్రజల్లోకి అక్కడ పోవాలని కవిత గారు నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కవిత ఇంత మంచి ప్రోగ్రాం తీసుకున్నది కాబట్టి మనమే దీన్ని క్యాచ్ చేసుకోవాలి, ఈ అంశాన్ని మనమే రేజ్ చేసినామని ప్రజలలో పేరు తెచ్చుకోవాలని కాపీ కొట్టింది. కవిత గారిని కాపీ కొట్టింది చెప్పాలంటే. మొన్ననే బిగ్ టీవీ అయినా రాసింది కదా, అది కరెక్టే. బీఆర్ఎస్ పార్టీ ఏమో ఆన్లైన్ ఉద్యమాలు చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ ఏమో జనం కోసం ఉద్యమాలు చేస్తుంది, జనంలో ఉంటుంది. వాళ్లకు హరీష్ రావు గారికి లేకపోతే కేటీఆర్ గారికి లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఇట్లా తేడా ఉన్నది. ఈ నెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో కల్వకుంట్ల కవిత బాయి బాట, కోల్ బెల్ట్ ప్రాంతంలో పర్యటన, సింగరేణి కార్మికులతో మమేకం కానున్న టీఆర్ఎస్ చీఫ్ హైదరాబాద్. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ నెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు. బాయి బాట పేరుతో సింగరేణి అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ గన్ల వద్ద సింగరేణి కార్మికులతో టీఆర్ఎస్ చీఫ్ కవిత సమావేశాలు నిర్వహించున్నారు. బాయి బాట మొదటి విడత కార్యక్రమంలో భాగంగా 6 రోజుల్లో 5 నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటిస్తారు. ఈ నెల 15న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి ఏరియాలో గల బొగ్గు గన్ల ప్రాంతంలో పర్యటిస్తారు. 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ ఏరియా, 15న రామగుండం సుత్తాంటే ఎగిరిపోయింది ఇదేం మాయా. ఇట్లా మొత్తానికైతే 15 నుండి 18 వరకు కవిత గారు ఈ సింగరేణి కార్మికుల బాధలను, సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం ద్వారా ఈ పనులు చేయించాలని ఒక సంకల్పాన్ని ముందరేసుకున్నారు. ఇది ఎప్పటిది దాదాపు బుధవారం ప్రకటించిండ్రు కవిత గారు దీన్ని. వెనస్డే బుధవారం ప్రకటించిండ్రు దీన్ని. ఇలా సోమవారం, వారం రోజుల ముందు టీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నెత్తినెత్తుకున్నది. 15 నుంచి 19 వరకు మంత్రి నియోజకవర్గంలో ఇది ప్రోగ్రాము ఎండ్ అవుతుంది. అప్పటి వరకు సాగుతుంది ఇది. వీళ్ళు ఏం చేసిండ్రు, నిన్న కవిత గారు ప్రకటించిన తర్వాత 5 రోజులకు సింగరేణి కార్మికులు నష్టాల్లో ఉన్నారు, సింగరేణి సంస్థ అప్పుల్లో ఉన్నదని వీళ్ళు తమాషాలు చేస్తున్నారు. కాబట్టి కవిత గారు దిశానిర్దేశం చూపిస్తా అంటే ఆ అడుగుల్లో అడుగేసి ఇది మేం చేస్తున్న ఘనకార్యం అని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తాపత్రయపడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఉద్యమాలు చేయలేని ఒక దుస్థితిలో ఆగిపోయింది. ఎందుకంటే సర్వం నష్టాలకు, సర్వం బాధలకు బీఆర్ఎస్ పార్టీ కారణం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చి ఏమని చెప్తారు, చెప్పలేరు. సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళు దాన్ని ముందటేసుకున్నట్టు మాట్లాడతాను.